వెల్కమ్ టు తెలంగాణ పల్స్. ఈరోజు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ మోనికా గారితో ఉన్నాము. ఒకే జాబ్ కాకుండా 2 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించి వారి మోటివేషన్ వెనకాల మరి ఎవరి విజయం, ఎవరి ప్రోత్సాహము, మరి ఇంతవరకు వారి ప్రయాణం ఎలా జరిగింది, వారు సాధించిన అడుగడుగున వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు, అవన్నీ తన మాటల్లోనే అడుగు తెలుసుకుందాం. నమస్కారం మోనికా గారు. నమస్తే. వెల్కమ్ టు తెలంగాణ పల్స్ అండి. థ్యాంక్ యూ. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. మొదటిగా మీరు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నారని విన్నాము. అవునండి. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకో పోస్ట్కి ఇంకా జాయిన్ అయ్యారా మేడం? జాయిన్ కాబోతున్నారు. అపాయింట్మెంట్స్ ఇంకా రాలేదు. అపాయింట్మెంట్స్ ఇంకా రాలేదు. ఫస్ట్ మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీ తల్లిదండ్రులు, మీరు పుట్టిన స్థలం? నా పేరు మౌనిక అండి. నేను వార్డ్ ఆఫీసర్గా మున్సిపాలిటీలో, బోధన్ మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నాను. మా ఫాదర్ రంభ అప్పలనాయుడు గారు, మదర్ కమల కుమారి, నాకు ఒక అన్నయ్య అవినాష్, ఆయన కూడా సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. మా నాన్న ఇందూరు బీడే కాలేజ్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారు. మా మదర్ స్పిరిచువల్ క్లాసెస్, మెడిటేషన్ క్లాసెస్ టీచ్ చేస్తారు. నేను చిన్నప్పటి నుంచి స్కూలింగ్ అంతా ఇందూరులో చదువుకున్నానండి, ఇందూరు స్కూల్లో. ఇంటర్ ఏమో విజయసాయిలో చదివానండి. మళ్ళీ డిగ్రీ ఏమో శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీలో చదువుకున్నాను. తర్వాత సివిల్స్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. తర్వాత నోటిఫికేషన్స్ రావడంతో వీటి గ్రూప్స్ కోసం స్కూలింగ్, కాలేజీకి అంతా బోధనే? బోధనే. తర్వాత డిగ్రీ హైదరాబాద్లో చదువుకున్నాను, ఐఏఎస్ అకాడమీలో. ఇప్పుడు మీరు జాబ్ చేస్తుండగానే సివిల్స్కి ప్రిపేర్ అయ్యారా మేడం? లేదండి, జాబ్ రీసెంట్గా వచ్చింది. గ్రూప్ 4 జాబ్. గ్రూప్ 4. ఓకే. ఇక్కడ మున్సిపాలిటీలో చేస్తున్నాను. గ్రూప్ 4లో వచ్చిందండి అది జాబ్. ఓకే. డిసెంబర్లో అపాయింట్మెంట్స్ వచ్చినాయి, జనవరిలో జాయిన్ అయ్యానండి. ఇప్పుడు ఈ జాబ్ వచ్చి ఎన్ని డేస్? ఇది మొన్ననే రిజల్ట్స్ వచ్చాయండి. జనవరిలో ఎగ్జామ్ రాశాను. అది అయిపోయిన వెంటనే గ్రూప్ 4 జాయిన్ అయ్యాను. తర్వాత ఇది ఇప్పుడు వచ్చింది రిజల్ట్. మోనిక గారు, మీ మాటల్లో అంటే మీరు ఇంతవరకు సాగిన జర్నీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అసలు మీ మోటివేషన్ ఏంది? మీ గోల్ ఏంటి? ప్రాబ్లమ్స్ అయితే ఎగ్జామ్స్ మధ్యలో క్యాన్సిల్ అవ్వడం, ఇవన్నీ అయితే డిమోటివేటింగ్గానే అనిపించాయి చాలాసార్లు. ఆ టైంలో మెడిటేషన్ ఇవన్నీ హెల్ప్ చేయడం, మా మదర్ మెడిటేషన్ టీచర్, అలా మేము చిన్నప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నాము. అలా దానివల్ల కాన్సన్ట్రేషన్ కానీ, ఇలాంటి డిమోటివేటింగ్ టైంలో మెంటల్ స్ట్రెస్ లేకుండా ఉండడానికి మెడిటేషన్ అయితే హెల్ప్ చేసిందండి. ఈ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిన టైంలో అయితే మేము హైదరాబాద్లో స్టడీ హౌస్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళం. మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ అయినాం. స్టాండర్డ్ బుక్స్ అవి ఫాలో అయ్యి, యూట్యూబ్ క్లాసెస్ అవి ఫాలో అయ్యి అలా ప్రిపేర్ అయ్యాం. ఏపీజే అబ్దుల్ కలాం మోటివేటింగ్ అనిపిస్తారు. ఆయన చెప్పినట్టు డ్రీమ్స్, ఆయనలాగా డ్రీమ్ చేయడం, డ్రీమ్స్ కమ్ ట్రూ అనే ఫీలింగ్ వస్తుంది ఆయన కొటేషన్స్ అవి విన్నప్పుడల్లా. ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? చిన్నప్పటి నుంచి ఏదో ఒక రకంగా పీపుల్కి హెల్ప్ అవ్వాలి, మనం పీపుల్కి సర్వ్ చేయాలి అనే ఫీలింగ్ అయితే నాకు ఉండేది. ఎన్జిఓస్లో జాయిన్ అవ్వాలి, పెద్దయ్యాక ఉమెన్ అండ్ చైల్డ్ కోసం వర్క్ చేయాలి అనే ఫీలింగ్ ఉండేది. ఉమెన్కి దొరికే ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉంటాయి, ఉమెన్కి చాయిస్ తక్కువ ఉంటుంది, సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ ఉండవు. ఇట్లా స్టడీస్ అయిపోగానే పెళ్లి చేసేయడం, ఇవన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి, మనం ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి అని నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది. అలా అంటే ఈ విభాగంలో పని చేయాలని మీరు చిన్నప్పుడే నిర్ణయించుకున్నారు? అనుకున్నానండి. మీ చిన్నప్పటి కళ అనుకోవచ్చు. ప్రిపరేషన్ అయ్యేటప్పుడు మీకు ఎదురైన సవాళ్ళు? ఫస్ట్ ఇది 2022లో వచ్చిందండి నోటిఫికేషన్. తర్వాత 2023లో ఈ ఎగ్జామ్ ఒకసారి కండక్ట్ చేశారు. ఆ టైంలో నేను సెలెక్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ జాబ్ వచ్చేసిందన్న తర్వాత ఎగ్జామ్ అనేది కోర్ట్ కేసెస్ వల్ల వీటి వల్ల క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అట్లా క్యాన్సిల్ అవ్వడం, దగ్గర దాకా జాబ్ వచ్చేసి క్యాన్సిల్ అవ్వడం అనేది
అంటే నెక్స్ట్ చాలా ఏం hard చేయాలి ఉంటుంది. అనేది ఒక అర్థం question కాని, mark. ఒక క్వశ్చన్ మార్క్ ఫీలింగ్ ఉంటుంది. అలాంటి టైంలో మళ్ళీ ఈసారి ఇంకా బాగా రాయాలి, ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి అంటే సెకండ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మళ్ళీ రావడం అనేది మన చేతుల్లో ఉండదు. అవును. క్వశ్చన్ పేపర్స్ అన్నీ మారిపోతాయి మొత్తం. ఇంకా అందరికీ సెకండ్ ఆపర్చునిటీ వచ్చేసరికి ఈసారి ఛాలెంజ్లా తీసుకొని చదువుతారు కదా. ఇంకా అలా నేను సిలబస్ అంతా బాగా కవర్ చేసి అలా మళ్ళీ సేమ్ మోటివేషన్తో చదివానండి. అంటే ఆ టైంలో అంటే మీరు చెప్పినట్టుగా చాలానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. నేను డిగ్రీ కంప్లీట్ అయ్యి 2021లో కంప్లీట్ అయింది. ఒక 1 year అక్కడే హాస్టల్లో ఉండి స్టడీ హాల్స్లో అక్కడ చదువుకున్నానండి. మళ్ళీ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిన తర్వాత మేము మళ్ళీ బోధన వచ్చేసి ఇంట్లోనే చదువుకున్నామండి. యూపీఎస్సీ కోసం అనేది నేను ప్రిపేర్ అవుతానండి. సివిల్స్ నా మెయిన్ ఎయిమ్ ఉండింది చిన్నప్పటి నుంచి. దానికోసం నేను ఎప్పుడు ట్రై చేస్తానండి ఇప్పటి నుంచి. ఈ ఇన్స్టా రీల్స్ కావచ్చు, ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి, నాకు ఐడియా లేదు. అట్లాంటి యూప్స్ని పక్కదోవ పట్టించడం, ఈ వీళ్ళు ఒక సర్టన్ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు పర్టికులర్గా మేము ఒక గోల్ సాధించాలి, ఇంత మటుకు మేము టైం వేస్ట్ చేయకుండా ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకునేలాగా మీరు ఇచ్చే సందేశం? అదొక టైం అనేది తెలియకుండానే అలా ఇప్పుడు యూత్కి వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళడానికి కానీ మెంటల్ హెల్త్కి ఇష్యూస్ రావడానికి కానీ మెయిన్ రీజన్ అయితే సోషల్ మీడియాస్ అనే చెప్పచ్చు. ఈ సోషల్ మీడియా వల్ల పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఎలా అయితే ఉన్నాయో నెగిటివ్ అయితే చాలానే ఉన్నాయి. అదే చాలా కష్టపడి ప్రిపేర్ అవుతారు కదా మీరు. అవునండి. ఆ ప్రిపేర్ అయినప్పుడు సడన్గా ఎగ్జామ్స్ క్యాన్సల్ అంటే చదివిన వాళ్ళకి మాత్రం చాలా డిప్రెషన్లకు చాలా మంది పోయి ఉంటారు. అవునండి. అట్లాంటి వాళ్ళకు కూడా మీరు ఇచ్చే సందేశం అంటే ఆ టైంలో ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఇంత కష్టపడి చదివి డే అండ్ నైట్ చదివి మన ఇష్టాలు అవన్నీ పక్కన పెట్టుకొని ఒక గోల్ రీచ్ కావాలంటే మేము ఇంత కష్టపడాలి ఇన్ని అవర్స్ అని, కొంతమందికి అది రిజల్ట్ రాగానే అయ్యో ఎగ్జామ్స్ లేవంట అనేసరికి డిప్రెషన్లో వెళ్ళిపోతారు. అట్లాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం? ఇప్పుడు చాలామందికి ఫస్ట్ టైం జాబ్ వచ్చేసి మళ్ళీ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు రాకపోవడం అదైతే చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపించింది. దగ్గర వరకు జాబ్ వచ్చేసి మళ్ళీ ఆ జాబ్ పోతే చాలా బాధ ఉంటుంది. అది పక్కన పెట్టి మెడిటేషన్ లాంటి డిప్రెషన్ తగ్గించే ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి, లైక్ మీరు అన్నట్టుగా ఏదైనా టూర్స్ ప్లాన్ చేసుకోవడం, ఇట్లా రీక్రియేషనల్గా ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటే దాని నుంచి కొంచెం బయటపడవచ్చు. దాని నుంచి బయటపడి నెక్స్ట్ దానికి మూవ్ ఆన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అండి లైఫ్లో. కొంతమంది ఇట్లా కూడా ఉంటారు మౌనిక గారు, ఒక గోల్ని పెట్టుకున్నారనుకోండి, వాళ్ళ గోల్ రీచ్ కాకపోతే ఇంకా మేము ఏమీ చేయలేము అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం? మనకి లైఫ్లో ఎప్పుడు ఛాన్సెస్ దొరుకుతూనే ఉంటాయి. సెకండ్ ఛాన్స్ అనేది దొరుకుతూనే ఉంటుంది. ఏదైనా ఒకటి జరిగిందంటే ఒక రీజన్ ఉంటుంది. మనకి చిన్నది పోయిందంటే ఇంకా పెద్దది రావచ్చు. అలా ఎప్పుడు లైఫ్లో ఛాన్సెస్ దొరుకుతూనే ఉంటాయి. అవి డిమోటివేట్ అవ్వకుండా దాంతో మూవ్ ఆన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అండి లైఫ్లో. చాలామంది పేరెంట్స్ మీరు అన్నట్టుగా ఒక సర్టన్ ఏజ్ రాగానే లైక్ 21, 22 అట్లా వచ్చేసిందంటే ఇంకా పెళ్ళిళ్ళు చేసేయాలా, నా అత్తగారింటికి పంపించేస్తే ఇంకా వాళ్ళకి హస్బెండ్కి ఇష్టం ఉంటే ఆయనే చదివించుకుంటారు, ఇంకా మేము బాధ్యత వదిలించుకుంటాం అనే వాళ్ళకు పేరెంట్స్కి స్త్రీ శక్తి అనేది ఇంటికి ఒక లక్ష్మిలాగా తీసుకోవాలి. వాళ్ళకి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళు చదువుకోవడానికి, వాళ్ళు కూడా సేమ్ మెన్కి ఈక్వల్గానే వాళ్ళు జాబ్స్ సాధిస్తారు. వాళ్ళు కూడా వాళ్ళని ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళకి కొంచెం టైం ఇస్తే. ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, మళ్ళీ పెట్టారు. అప్పుడు మళ్ళీ నేను క్వాలిఫై అవుతాను కాదు అని మీకు అనిపించింది? అవునండి. ఫస్ట్ టైం అయితే నేను అంత ప్రిపేర్ నార్మల్గా ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూనే దాంట్లో అదొక పార్ట్ లాగా వెళ్ళి రాశాను. అంటే అది చాలా గ్యాప్ 2022 to 2025. అవునండి. ఈ గ్యాప్లో అయితే నేను సిలబస్ అంతా కవర్ చేసుకున్నాను. ఆ టైంలో మళ్ళీ వస్తుందా రాదా అంటే అందరికీ అదొక ఛాలెంజే. అవును, బిగ్ ఛాలెంజ్ అది. అంటే మీరు చదివారు చాలా ఈజీగా చెప్తారు కానీ అవునవును అంటే అసలు దాని అవగాహన లేని వాళ్ళు కానీ కొంచెం డల్, అది పెద్ద టాస్క్. అంత పెద్ద టాస్క్ మీరు ఎట్లా కంప్లీట్ చేశారు? నేనైతే దాని సెకండ్ పేపర్ కోసం ఒక బుక్ ఫాలో అయ్యానండి. కాంప్రహెన్సివ్ స్టడీ ఆఫ్ సిడిపిఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని.
డాక్టర్ శ్రవణ్ కుమార్ అని ఆయన ఆథర్ అండి దానికి. ఆ బుక్ ఫాలో అయ్యాను. సెకండ్ పేపర్కి అంతా అదే బుక్ ఫాలో అయ్యాను. ఫస్ట్ పేపర్ అంతా యూట్యూబ్ క్లాసెస్ కానీ స్టాండర్డ్ బుక్స్ కానీ ఇవి ఫాలో అయ్యాను. వీటికి నేను ఫస్ట్ దాంట్లో అయితే అంత చదవలేదు, అంత కవర్ చేయలేదు నేను సిలబస్. సెకండ్ టైంకి అయితే మొత్తం సిలబస్ అంతా కవర్ చేసి అసలు మిస్ అవ్వకూడదు అనే టార్గెట్ పెట్టుకొని అలా కంప్లీట్ చేశాను, క్లియర్ చేశాను. ఒకవేళ ఫస్ట్ అప్పుడు పాస్ అయ్యి ఇప్పుడు ఫెయిల్ అయితే ఏం చేసేవారు? అదైతే డిప్రెసివ్గానే ఉంటుంది. ఒకసారి జాబ్ వచ్చి మళ్ళీ రాకపోవడం అనేది ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దానికి మనమేం మార్చలేము. నేను ఈ గ్రూప్ 4 జాబ్ ఇప్పుడు చేస్తున్నాను అండి, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్గా. అదే కంటిన్యూ అవుతాను. ఆ రకంగా అయినా ఐ విల్ సర్వ్ పీపుల్. అంటే ఏ విభాగంలోనైనా మీరు చిన్నప్పటి నుంచి మీ మదర్ ఫాదర్ చెప్పినట్టుగా నేను ఎంచుకున్న ఏ విభాగం అయినా సరే పబ్లిక్కి సర్వ్ చేసేలాగా, ఎక్కువ సోషల్ యాక్టివిటీస్ లాగా. నెక్స్ట్ ఇంకా ట్రై చేస్తానండి ఇంకో జాబ్ కోసం. ఇప్పుడు ప్రస్తుతం మీరు వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్ మున్సిపాలిటీలో మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? కొన్ని స్కీమ్స్, ఇందిరమ్మ ఇల్లు, ఈ శానిటేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ అయితే నాకైతే ఒక రకంగా సాటిస్ఫాక్షన్ వచ్చింది. పీపుల్కి కొంచెం దగ్గరగా వెళ్ళడం, వార్డ్ ఆఫీసర్ అంటే వార్డులో అందరి దగ్గరికి వెళ్ళడం, అక్కడ వాళ్ళ ఇష్యూస్ తెలుసుకోవడం, ఇదైతే నాకు చాలా కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపించింది. పీపుల్ దగ్గరికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అంటే మీకు రిజల్ట్ వచ్చిన వెంటనే అప్పుడు మీకున్న ఆనందం ఎవరితో ఫస్ట్ పంచుకున్నారు, ఎలా పంచుకున్నారు? ఫస్ట్ రిజల్ట్స్ రాగానే మా ఫ్యామిలీకి చెప్పాను. ఫ్యామిలీకి చెప్పి స్వీట్స్ తెచ్చుకొని అలా సెలబ్రేట్ చేసుకున్నాం. అలా మళ్ళీ చుట్టాలకి, ఫ్రెండ్స్కి, అందరికి. మీకు కాన్ఫిడెంట్ ఉండేనా మోనిక గారు? ఖచ్చితంగా వస్తుందనే ఫీలింగ్ ఉండేది. ఆ కీ చూసుకున్నప్పుడు అలా అనిపించింది, ఇంకా వస్తుందనే ఫీలింగ్. ఖచ్చితంగా నేను సాధిస్తాననే నమ్మకం అయితే మీకు ఉండే. అవును. అట్లా ఇంకా నాకు వస్తుంది అనే వెయిట్ చేస్తే కేవలం ఆ ఎగ్జామ్స్ రాస్తూ అట్లా ఉండిపోతారు. అట్లాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం? గవర్నమెంట్ జాబ్స్ రావడం అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్గా లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అందరికీ అంత ఈజీగా రాదు. అదే పెట్టుకొని మనము ఫ్యామిలీకి సపోర్ట్ కూడా ఇవ్వాలి. అదే పెట్టుకొని ఉండిపోయి కొన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకోకుండా వేరే హాబీస్ క్రియేట్ చేసుకొని, వేరే గోల్స్ పెట్టుకొని, ఇట్లా మల్టిపుల్ గోల్స్ పెట్టుకొని బిజినెస్కి వెళ్ళడం కానీ, ప్రైవేట్ సెక్టర్స్కి వెళ్ళడం కానీ, ఇట్లా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టాలెంట్ని వాళ్ళు ఉపయోగించుకొని టైం వేస్ట్ చేసుకోకుండా ఇది ప్రిపేర్ అవుతానే అది కూడా కంటిన్యూ చేయాలని మీ ఉద్దేశం. మన మోనిక గారితో నేటి ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి తెలంగాణ పల్స్.